నమస్తే, ఇదే మా హుస్నాబాద్ బాయ్స్ హై స్కూల్. చాలా రోజులు లోపలికి ఒకసారి పోయి చూసేద్దాం ఎట్లుందో. ఇది మా మెయిన్ గేటు. ఈ ఇండ్లకెళ్ళి అటు కాలేజీకి పోతారు, ఇటు మేము బడికి పోయేటోళ్ళం. ఇగో ఇక్కడనే ఆ కొస నుంచి ఈ కొస దాకా గోడ ఉండి గిడ మధ్యలో గేట్ ఉండేది. ఇక ఈ గేటు దగ్గరనే ప్రేయర్కి లేటుగా వచ్చిన వాళ్ళని మా పీటీ సార్ నిలబెట్టి ప్రేయర్ అయిపోయాక ఒక్కొక్కని నడిపులా వంగబెట్టి గుద్దితే నడ్డీలు ఇరుచుకుంటూ పోయేది ఇక క్లాస్ రూమ్లకు. ఇక చూస్తారా, ఇదే మా బడి. ఈ బల్లెనే మేమంతా తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, గుద్దుకున్నాం, తన్నుకున్నాం, ఇంట్లోనే ఏడ్చినాం, ఇంట్లోనే నవ్వినాం. ఇక చూస్తున్నారు కదా ఈ చెట్టు కింద, ఇది ఇప్పటిది కాదు, మేం పుట్టక ముందుకెళ్ళి ఇట్లనే ఉంటుంది చెక్కు చెదరకుండా. ఈ చెట్టు కింద మాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మా ప్రేయరు, యూనిట్ టెస్ట్, ఎగ్జామ్స్ అన్నీ ఆ చెట్టు కిందనే జరిగేది. ఇక చూడురి, మా గాంధీ తాత అప్పటికెళ్ళి ఇప్పటిదాకా అట్లనే కూర్చొని ఉన్నాడు. ఈ బడిని ఇట్లా చూస్తుంటే అన్నీ అట్లా కళ్ళ ముందుకు జరిగినవి అన్నీ గుర్తుకొస్తున్నాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, నీ అమ్మ ఇది 2025లో ఉన్నాం కానీ ఇదంతా ఒక కళ, మనం కలగంటున్నాం. నిద్ర లేవగానే మనం ఇంకా 2010లోనే ఉన్నామని తెలిస్తే ఎంత బాగుండో. ఎంతైనా మన బాల్యమే గొప్పది, ఎందుకంటే ఏ బాధ్యతలు బాధలు లేకుండా సంతోషంగా గడిపేటోళ్ళం దోసుగాళ్ళతోని.